వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో అపోస్తులైన యోహాను గాయుని గురించి ఉద్దేశించిన మాటలు ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ కాండక్ట్, ప్రవర్తన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు అన్న మాట సహోదరుల దగ్గర నుండి యోహాను భక్తుడు విన్నట్లుగా ఈ మాటల్లో నుండి సాక్ష్యం పలుకుతా ఉన్నాడు. సత్య ప్రవర్తన కలిగిన వాడు ఆయన ప్రవర్తన గురించి తెలియజేస్తూ, సత్యము అనేది, ఆ ప్రవర్తన అనేది ఒక దినములో జరిగేది కాదు. అది వినటం వలన స్థాపించబడటానికి అవదు. ఆ సత్యమును అనుసరించి నడుచుకోవటం వలన మనము సత్య ప్రవర్తన కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనం మ్యాప్ను చూస్తే మన గమ్యానికి ఎప్పుడూ చేరం. ఆ మ్యాప్ చూపించే మార్గంలో అడుగులు వేసుకుంటూ నడిస్తేనే గమ్యానికి చేరతాం. అలాగే వాక్యం వింటే సరిపోదు. వాక్యాన్ని బట్టి దాని ప్రకారం జీవించగలిగినప్పుడు, ప్రవర్తించగలిగినప్పుడు మన స్వభావము, శీలము మారుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కన్సిస్టెన్సీ, స్థిరత్వము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సత్య ప్రవర్తన అనేది ఒక రోజులో వచ్చేది కానే కాదు. గాయు విషయంలో ఈ సత్య ప్రవర్తన దినదినము నిరంతరాయంగా, నిరాకంఠంగా అది ఉంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి గడియారం అప్పుడప్పుడు ముళ్ళు తిరిగితే అది పనికి రాకుండా పోతుంది. 24 గంటలు టిక్ టిక్ అనుకుంటా అది కదిలితేనే అది అందరికీ ప్రయోజనకరమైన సమయాన్ని చూపిస్తూ ఉంటుంది. క్రైస్తవ విశ్వాస ప్రవర్తన జీవితం కూడా అది నిరంతరము కొనసాగాలి. ఒక వారంలో వచ్చేది కాదు. 365 రోజులు మనం దాన్ని కలిగి ఉండాలి అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ క్యారెక్టర్, స్వభావము. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సత్య ప్రవర్తనలో మన మన అసలు సిసలైన క్యారెక్టరు బయటికి పడుతుంది. ఆ స్వభావం బయటికి రావటానికి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. ఈ గాయంలో ఆ సత్యము, ఆ ప్రవర్తన లోపల నుండి, అంతర్గతంగా నుండి బయటకు వస్తూ ఉంది. ఈరోజు మనం బయట ఏది కలిగి ఉంటున్నామో అది అసలైనది కాదు. అంతర్గతంగా మనము ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామో అదే స్థిరమైనది, అదే సాక్ష్యాన్ని పలికేది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ కమ్యూనిటీ, సమూహము, సమాజము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సహోదరులు వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్తున్నారు అన్న మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనము ఒక నిప్పు కణంగా ఉంటే ఎక్కువ మంట రాదు. అనేక నిప్పు కణాలు కలిసినప్పుడు పెద్ద మంట ఎలాగైతే వస్తుందో, మన సాక్ష్యము ఒంటరిగా ఉన్నప్పుడు పనిచేయదు. అనేక మంది సహవాసములో సహోదరుల చేత అది బలపరచబడటానికి అవకాశం ఉంది. సంఘపు సాక్ష్యము బలమైంది అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, గాయు ఎలాగైతే సత్య ప్రవర్తనతో నీ కొరకు జీవించాడో, అనేక మంది దగ్గర నుండి, సహోదరుల దగ్గర నుండి సాక్ష్యాన్ని పొందాడో, మేము కూడా అటువంటి సత్యశీల ప్రవర్తన కలిగి ఉండటానికి మీరే సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.